ఇది ఒకటి. ఒక్కసారి దేవ్జీ దగ్గరికి పోదాం. తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ కోరుట్ల బిడ్డ, దళిత బిడ్డ, అగ్ర మావోయిస్టుగా ఎదిగిన బిడ్డ. తెలంగాణ రాష్ట్రం అంటేనే మావోయిస్టులకు పెట్టింది పేరుగా మారింది. ఎందుకంటే మన దగ్గర అణిచివేత ఎక్కువ ఉండే, దొరల పెత్తందారులు ఎక్కువ ఉండే, పెట్టుబడిదారుల పెత్తందారులు పెట్టుబడిదారులు మొత్తం చిన్న కులాలను సర్వనాశం పెట్టి ఒకే ఇప్పుడు ఓ ఊర్లో పటేల్ ఉన్నాడు అనుకో, ఆ పటేల్కే 100 ఎకరాలు ఉంటాయి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఆ మైనార్టీలోనికి ఎకరం కూడా ఉండదు. అందుకే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి ఎర్ర జెండాలు వాతి నక్సలైట్ల ఆధ్వర్యంలో మొత్తం ఇచ్చేసిండు. ఇస్తే ఏమైంది? కొన్ని రోజులు దున్నుకున్నారా, కేసీఆర్ వచ్చి ఆ భూములు మళ్ళా ఆ దొరలకే కట్టబెట్టిండు. ఏం ప్లాన్ రా ఇప్పుడు? ఇక అగ్రనేత ఈయన ఒక్కనే ఇక మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో మనోడు ఒక్కడే ఉన్నాడు. తెలంగాణలోనే దేవ్జీ లొంగిపోతాడా, షెల్టర్ జోన్గా వాడుకుంటాడా, పోలీసుల అదుపులోనే ఉన్నాడనే ప్రచారం 2-3 రోజుల్లో డీజీపీ ముందుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందట. మావోయిస్ట్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ బాసే దేవాతో పాటు మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ వదిలేసేది తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆ దేవ్జీ ఆలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ మరోమారో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంలో దేవ్జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు హాని ఉందని, హిడ్మాలాగే ఆయనను ఎన్కౌంటర్ చేయాలనుకున్నారని పౌర హక్కుల సంఘాలు ఆరోపించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కోరుట్లకు చెందిన దేవ్జీ కుటుంబ సభ్యులు సైతం ఆయన జాడ చెప్పాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఆ దేవ్జీ జాడ కూడా తెలియలేదు. ఇక్కడ వాళ్ళ సొంత తమ్ముడి కూతురు కూడా డీజీపీకి లెటర్లు రాసింది, కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్లు రాసింది, హైకోర్టు కూడా రాసింది, తెలంగాణ హైకోర్టుకు లెటర్లు రాసింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మా పెద్దనాన్న ఎక్కడ, మా పెద్దనాన్న ఎక్కడ పక్కన పెడితే, పెద్దనాన్న ఇక మీరు జనజీవన స్రవంతిలోకి రాని, కుటుంబ సభ్యులకి రాని అని కన్నీళ్లు పెట్టించే లెటర్లు రాసింది అమ్మాయి. నాయకత్వం ఆదేశాలతోనే ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వ బలగాల ఆధిపత్యం, ఆపరేషన్ కగార్ దాడి తీవ్రత రీత్యా మావోయిస్టులు తిరగలేని పరిస్థితి ఉంది. వారికి ఆహారం, ఇతర సామాగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా ఆ క్యాడర్లందరినీ ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళమని నాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అలా వచ్చిన కొంతమంది ఆ మధ్య ఆదిలాబాద్లో ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవా తదితరులు కూడా అదే బాటలో నడిచారని అంటున్నారు. అయితే దేవ్జీ, ఆయన రక్షణ సిబ్బంది, ఇంకా మిగిలిన పాపారావు లాంటి నేతలు కూడా తెలంగాణకి వచ్చారా అన్న విశ్లేషణ నిఘా వర్గాల్లో జరుగుతుంది. మావోయిస్టు రహిత బస్తార్ తదుపరి జరిగిన పరిణామాల్లో దేవ్జీ క్షేమంగా ఉండడానికి పేర్కొంటూ మావోయిస్టు పార్టీ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. దాంతో దేవ్జీ జాడకు సంబంధించిన చర్చకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా బెటాలియన్ కమాండర్ దేవాతో సహా 20-25 మంది మావోయిస్టులను ములుగు జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. వీరు అరెస్ట్ అయ్యారా లేక లొంగిపోయారా, ఆయుధాలు వెంట తెచ్చారా, ఇక వగైరా విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. వీరిని వచ్చే 2-3 రోజుల్లో తెలంగాణ డీజీపీ ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవా వెంట ఉన్న వాళ్ళందరూ ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టు కేడర్లేనని సమాచారం. వీరి లొంగుబాటు లేదా అరెస్టుతో దాదాపుగా బస్తర్ ప్రాంతం మావోయిస్టు రహితంగా మారినట్లని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన దేవ్జీ ఏం చేస్తాడు? లొంగిపోతాడా లేక రహస్యంగా ఉంటూ తన వర్గాన్ని కాపాడుకుంటాడా అన్న చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తుంది. తను గనుక లొంగిపోతే ఇక మావోయిస్టు పార్టీ ఓటమి సంపూర్ణమవుతుంది. కానీ దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాలో మావోయిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో దేవ్జీ ముందుంటాడని, విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వాలకు సాధ్యం కాదని విప్లవ మేధావులు నమ్ముతున్నారు. దేవ్జీ లొంగిపోతాడా లేక పోరాటాన్ని కొనసాగిస్తాడన్న ఆ విషయానికి భవిష్యత్తే సమాధానం. ఇప్పుడు ఒకవేళ దేవ్జీ కనుక తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో ఉంటే 100% లొంగిపోవాల్సిందే, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇక లొంగిపోకుండా నేను మొత్తం మళ్ళీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తా అంటే సామ్రాజ్యం నిర్మించడానికి అడవులు లేవు. ఇప్పుడు అడవుల్లో జల్లెడబడతా ఉన్నారు కేంద్ర బలగాలు మొత్తం. నువ్వు ఏ అడవికి పోయినా, ఏ చెట్టుకు పోయినా, ఏ పుట్టకు పోయినా వాళ్ళు ఒక్కొక్క బండి వేసుకొని కొన్ని వేల మంది కమాండర్లు కూడా
ఆపరేషన్లలో పాల్గొంటూ ఉన్నారు. కేంద్రం ఒక టార్గెట్ పెట్టుకున్నది. అక్కడ ఖనిజ సంపద ఉన్నదా, ఇంకో సంపద ఉన్నదా, ఇంకే సంపద ఉన్నదా పక్కన పెడితే వాళ్ళు మాట్లాడే వర్షన్కి ఒక విధంగా మంచిగా అనిపిస్తుంది, ఒక విధంగా చెడుగా అనిపిస్తుంది. ఎస్టీ జాబితాలలో లంబాడి బిడ్డలు ఉన్నారు, ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. లంబాడి బిడ్డలు జనజీవన స్రవంతిలోకి వచ్చి చదువుకొని ఆ రిజర్వేషన్లను పొంది మంచి మంచి ఆఫీసర్లు అయి ప్రతి ఒక్కరు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఏకదంగా మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది. అదే ఆదివాసీ బిడ్డలకు చదువుకుందామని బడి కడదామని అదే మావోయిస్టు ప్రాంతానికి హిడ్మా అటువంటి ఊరు పువార్తి అనే గ్రామం కావచ్చు, సుక్మా జిల్లాలు కావచ్చు, ఆ ప్రాంతంలో ఒక బడి కట్టి పిల్లలకి చదువు చెప్తామంటే బడిని పేల్చేసిండ్రు. ఆ ఊరికి రోడ్ వేసి కరెంటు లైన్లు వేద్దామంటే కరెంటు లైన్లను పేల్చేసింది, ఆ ట్యాంకర్లను కాలబెట్టింది, రోడ్లను బ్లాస్ట్ చేసింది. సో తద్వారా ఏం కోరుకుంటున్నారు మావోయిస్టులు అన్నది ఒక నెగటివ్ యాంగిల్లో అదొకటి ఉంటే, ఈ అడవినే మేము కాపాడుతున్నాం, మేము లేకపోతే వాస్తవంగా అడవినే సర్వనాశనం అయ్యేది ఓపెన్ సీక్రెట్. అది ఓపెన్ సీక్రెట్. అదే హిడ్మా లేకపోతే ఉండునా సుక్మా జిల్లా అడవులు ఉండునా, బస్తారు ఉండునా, మొత్తం కథం పట్టియకపో ఇప్పటికీ. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అగ్రనాయకుడిగా ఉన్న దేవ్జీ ఆలియాస్ తిరుపతి ఆలియాస్ దేవ్జీ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారా లేదంటే సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో ఉన్నారా అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయం. ఈరోజు ఒకవేళ ఆ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్లో భాగంగా మరి బార్సే దేవాను చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. మరి బార్సే దేవా లొంగిపోతున్న కార్యక్రమం అయితే ఈరోజు ఉండబోతుంది. దాంతోపాటు మరి సడన్ సర్ప్రైజ్గా దేవ్జీ కూడా బయటకు వస్తాడా చెప్పలేము. పోలీస్ నిఘా వర్గాలు ఏంటంటే చెప్పారు మీకు, బయటకు వచ్చేదాకా ఎవరికి చెప్పారు. ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డితో ఉన్న డ్రైవర్లకు కావచ్చు, డీజీపీ శివధర్ రెడ్డితో ఉన్న పిఏలకు కూడా తెలియదు, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు పోలీసు. సో చూడాలి మరి ఏమవుతుంది.